హలో ఫ్రెండ్స్, ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ కి స్వాగతం. చాలా మందికి ఇప్పుడు ఒకే సందేహం, మీషో ఐపీఓ మిస్ అయిపోయిందా? లిస్ట్ అయిన తర్వాత కొనాలా లేక దూరంగా ఉండాలా? ఈ వీడియోలో మీషో ఐపీఓ గురించి ఫ్యాక్ట్స్, కరెంట్ రియాలిటీ, రిస్క్స్ మరియు మీరు ఇప్పుడు ఏమి చూడాలో సింపుల్ గా, క్లియర్ గా మాట్లాడుకుందాం. మేము SEBI రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులం కాదని దయచేసి గుర్తుంచుకోండి. ఈ వీడియో కేవలం విద్యా ప్రయోజనం కోసం మాత్రమే. అన్ని వార్తలు బహిరంగంగా అందుబాటులో ఉన్న సోర్సెస్ మరియు కొనసాగుతున్న మీడియా నివేదికల ఆధారంగా ఉంటాయి. మేము ఏ వ్యక్తిని లేదా సంస్థను కించపరచడం లేదా లక్ష్యంగా చేసుకోవడం ఉద్దేశం కాదు. మీషో అంటే ఏంటి? మీషో ఒక ఇండియన్ సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్. చిన్న సెల్లర్స్, హోమ్ బేస్డ్ బిజినెసెస్ కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రొడక్ట్స్ అమ్మడానికి అవకాశం ఇస్తుంది. ఇది ముఖ్యంగా టియర్ 2, టియర్ 3 నగరాలపై ఫోకస్ చేస్తుంది. లో కాస్ట్ బిజినెస్ మోడల్ తో పని చేస్తుంది. ఫస్ట్ టైం ఆన్లైన్ సెల్లర్స్ కి సపోర్ట్ ఇస్తుంది. అందుకే మీషోని ఇండియా స్పెసిఫిక్ ఈ-కామర్స్ స్టోరీ అని అంటారు. మీషో ఐపీఓ అండ్ లిస్టింగ్ రియాలిటీ. 2025లో మీషో ఐపీఓ వచ్చింది మరియు సక్సెస్ఫుల్లీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. లిస్టింగ్ రోజున మంచి ఇంట్రెస్ట్ కనిపించింది. షేరు ధర లిస్టింగ్ ప్రైస్ కంటే పైకి వెళ్ళింది. కానీ కొన్ని ట్రేడింగ్ సెషన్స్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వల్ల ధరపై ఒత్తిడి వచ్చింది. ఇది చాలా ఐపీఓలలో సాధారణంగా జరిగే విషయమే. కరెంట్ షేర్ పర్ఫార్మెన్స్. ఇప్పటి పరిస్థితి ఇలా ఉంది. కొంతమంది ఇన్వెస్టర్స్ కి పేపర్ లాస్ ఉంది, మరికొంతమందికి చిన్న లాభాలు మాత్రమే ఉన్నాయి. లిస్టింగ్ డే పీక్ తో పోలిస్తే ప్రస్తుతం షేరు ధర లో జోన్ లో ఉంది. అంటే ఐపీఓ మిస్ అయింది అని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ బ్లైండ్ గా కొనాల్సిన అవసరం కూడా లేదు. ఐపీఓలలో రిగ్రెట్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే: లిస్టింగ్ గెయిన్స్ కోసమే పెట్టుబడి పెట్టడం, ఫండమెంటల్స్ చూసుకోకుండా హైప్ ని ఫాలో అవ్వడం, షార్ట్ టర్మ్ మూవ్మెంట్ మీద ఎక్కువ ఆశ పెట్టుకోవడం. మీషో విషయంలో కూడా చాలా మంది లాంగ్ టర్మ్ స్టోరీ కంటే షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్ మీద ఫోకస్ చేశారు. మీషో బిజినెస్ స్ట్రెంగ్త్స్ అండ్ రియాలిటీ. మీషో ఎల్టీడీ DEC 10, 2025న BSE, NSE లో అఫీషియలీ లిస్ట్ అయ్యింది. NSE లో $162.50 వద్ద లిస్ట్ అయ్యింది. BSE లో $161.20 వద్ద లిస్ట్ అయ్యింది. అంటే 45 నుండి 46% స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ కి పాజిటివ్ డెబ్యూ సిగ్నల్. మీషో ఐపీఓకి వచ్చిన రెస్పాన్స్ చాలా బలంగా ఉంది. ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 79 టైమ్స్. రీటైల్ కేటగిరీలో పార్టిసిపేషన్ చాలా స్ట్రాంగ్. QIBs, బిగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి హెవీ డిమాండ్ వచ్చింది. లిస్టింగ్ డే నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ $72,700 కోట్లకు పైగా చేరింది. అంటే మార్కెట్ మీషో స్టోరీని షార్ట్ టర్మ్ హైప్ కాదు, సీరియస్ బిజినెస్ గా తీసుకుంది. H1 FY25 రెవెన్యూ $4,405 కోట్ల, YoY 24% గ్రోత్. కోర్ బిజినెస్ లో 27 కోట్ల రూపాయలు ప్యాక్ టర్నరౌండ్. నాన్ మెట్రో ఇండియాలో స్ట్రాంగ్ డిమాండ్. ఐపీఓ ఫండ్స్ లాజిస్టిక్స్, క్లౌడ్ ఇన్ఫ్రా, స్కేలబిలిటీ కోసం యూజ్ అవుతున్నాయి. కానీ ఈ-కామర్స్ కాంపిటీషన్ టఫ్. లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ కన్సిస్టెన్సీ ప్రూవ్ కావాలి. గ్రోత్ ఉంది, కానీ ట్రాక్ చేయాల్సిందే. పాజిటివ్ పాయింట్స్: స్ట్రాంగ్ యూజర్ బేస్, గ్రోయింగ్ రెవెన్యూస్, ఇండియా ఫోకస్డ్ బిజినెస్ మోడల్. బట్ రిస్క్స్ కూడా ఉన్నాయి. ఇంకా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ రావడం లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద కాంపిటీటర్స్ ఉన్నారు. వాల్యుయేషన్ ఎక్కువగా ఉంటే రిటర్న్స్ టైం తీసుకోవచ్చు. అంటే మీషో హై పొటెన్షియల్ ఉంది, కానీ రిస్క్ కూడా తక్కువేం కాదు. మీరు రీటైల్ ఇన్వెస్టర్ అయితే ఇప్పుడు ఈ విషయాలు చూడాలి: క్వార్టర్లీ రెవెన్యూ గ్రోత్, లాసెస్ తగ్గుతున్నాయా లేదా, క్యాష్ ఫ్లో సిచ్యువేషన్, మేనేజ్మెంట్ ఫ్యూచర్ గైడెన్స్. ఇవి క్లియర్ గా ఇంప్రూవ్ అయితేనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీషో ఐపీఓ ఆపర్చునిటీ ఉన్న స్టాక్, కానీ పేషెన్స్ అవసరం. రిగ్రెట్ తో డెసిషన్స్ తీసుకోవడం కన్నా సరైన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యము. మేము డీప్ రీసెర్చ్ చేసి మార్కెట్ అప్డేట్స్ మరియు కంపెనీ డేటా మీకు సులభంగా అర్థమయ్యేలా తీసుకొస్తున్నాం. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ డౌట్స్ కమెంట్స్ లో అడగండి.
ఈ వీడియో ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మేము SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కాదు. ఇన్వెస్ట్ చేసే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించండి.